ఇది మనం గమనించాలి. నేను గత పాఠంలో చెప్పిన ఒక మాట ఏంటిదనగా, వెలుగులో తెలియనివి, వెలుగులో కనపడనివి చీకట్లో కనపడతాయి అనేది గమనించాం కదా. ఇంకొకటి, వెలుగులో నేర్చుకున్నవి, వెలుగులో దేవుడిచ్చిన వాగ్దానము చీకట్లో ఎన్నడూ కూడా మనం అనుమానించకూడదు అనేది కూడా మనము తెలుసుకుంటాం జరిగింది. కాబట్టి మనం కానీ 4వ వచనాన్ని ఒక్కసారి మనం గమనిస్తే, ఈ 4-5 వచనాలలో ప్రాముఖ్యంగా గమనిస్తే ద సబ్మిసివ్ సర్వెంట్ అనేది మనం గమనించాం. లోబడిన దాసుడుగా ఉన్నట్టు మనం ఇక్కడ గమనించగలుగుతాం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యేసయ్య ఎప్పుడైతే ఈ లోకంలోకి వచ్చారు, యేసయ్య భూమి మీద ఉన్నంత వరకు మీరు గమనిస్తే ఒక ఉద్దేశం కలిగిన జీవితాన్ని వారు జీవించారు. హీ ఆల్వేస్ లివ్డ్ ఏ పర్పస్ఫుల్ లైఫ్. ఒక ఉద్దేశం నెరవేర్చడానికి ఒక ఉద్దేశపరంగా వారు జీవించారు. ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని వారు జీవించారు అనేది మనం గమనించాలి. మానవుని జీవితంలో కూడా మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే మనం కూడా ఒక ఉద్దేశపరంగా, అది కూడా దేవుని యొక్క ఉద్దేశపరంగా